అన్నప్పుడు తినకూడదు, దాని దగ్గరికి పోకూడదు. ఈ మాటకు పోయిన తర్వాత ఆమె చూసేటప్పుడు ఎట్టుందంటే రమ్యముగాను ఉనిందంట. ఎట్టుందంట? రెఫరెన్స్లు అన్నీ ఇస్తే లేట్ అయిపోతుందనే చెప్పుకుంటూ పోతున్నాను. ఆమె కళ్ళు చూసేటప్పుడు ఎట్టుండిందంట? అది రమ్యముగాను. ఆమె ఆశపడింది. ఆమె చూసిన కోణ తప్పుగా ఉనింది. అది దాన్ని తీసుకొని తినిందంట, తన భర్తకి ఇచ్చిందంట. వారు ఎవ్వరు నేరస్తులై పచ్చని తోటైన ఏ కష్టము లేకుండా జీవిస్తున్న ఆ ఏదోను ఇల్లును వదిలిపెట్టి బయటికి గెంటి వేయబడారు, బయటికి త్రోసివేయబడారు. కారణం ఆమె చూసిన విధానం తప్పైంది. అదేలాగా బైబిల్లో మీరు కానీ గమనిస్తే, బైబిల్లో మరొక వ్యక్తి అబ్రహాముతో కూడా ఉంటున్న లోతు యోర్దాను నదిని చూశాడు. పచ్చని పంట ఉందంట, మంచి నీళ్లు ఉన్నాయంట. నా పని వాళ్ళకి అందరికీ ఇక్కడ మేత ఉంటుంది, నీళ్లు ఉంటాయి, నా మంద క్షేమంగా ఉంటుందని అబ్రహాం అడిగాడు. ఒరే, మనకెందుకు రా గొడవలు? నువ్వు పరమటకు పోతే నేను తూర్పుకు పోతాను, నువ్వు ఉత్తరానికి పోతే నేను దక్షిణానికి పోతాను. ఓకే, మన ఇది అంత మందే కదా, మనం సంతోషంగా ఉందాం రా అన్నాడు. అంటే ఈయన యోర్దాను నదిని చూశాడు, పచ్చని పంట, మంచి నీళ్లు. అబ్రాహాం ఎట్టన్నా పోండి, మనకెందుకో, మనకు దొరికింది. చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. తన సుఖాన్ని, తన క్షేమాన్ని, తన కార్యాన్ని చూసుకొని పోయేవాళ్లే కానీ దేవుడు ఉన్నారా, ఆయన ప్రతిదీ నాకు కలుగు చేస్తాడు, ప్రతిదీ నాకు ఇస్తాడు, ప్రతిదీ నాకు లేని వాటిని ఆయన చేయగల దేవుడు. ఆయన నేను ఆరాధిస్తున్న దేవుడు. అట్లని నమ్మరు చాలామంది. ద అట్రాక్షన్ ఉంటున్న విలువ, దాన్ని చూసి ఓడిపోయేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది నిజం కదండి, అబద్ధము కానే కాదు, అది నిజం. అది ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అలాంటి అట్రాక్షన్స్ చూసి పడిపోయే వాళ్ళు ఎంతమంది గుణ లక్షణాలు చూడరు, ఆ పద్ధతులను చూడరు. వారి పేదోళ్ళైనా, ఒక పూటకి అన్నం లేని గతి లేని వాళ్ళైనా వారి క్వాలిటీ చూడాలా, వాళ్ళ దగ్గర ఉంటున్న గుణ లక్షణాలు చూడాలా. అందువల్ల బైబిల్ రాయపడింది, గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది అని రాయపడింది. గుణం కలిగిన స్త్రీ ఇంటికి రావాలే కానీ కట్నాలు కానుకలు తెచ్చే స్త్రీ కాదు మనకు కావాల్సింది. ఇది చాలామంది ఆలోచన చేయరు, ఆలోచన రాదు. ఎందుకంటే బైబిల్ రాయపడింది, గుణవంతురాలైన స్త్రీ కానీ వచ్చిందంటే ఆమె తెచ్చే కట్నాలు కానుకల కంటే ఆమె కాపురంలో అన్నిటినీ సమకూర్చగలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆమె వచ్చిన తర్వాత అన్ని సమకూడి లోపలికి వచ్చేస్తాయి. ముందుగా కావాలన్నా, వచ్చిన తర్వాత కావాలన్నా. ముందుగా వస్తే వారిదవుతుంది, వచ్చిన తర్వాత వస్తే మనదవుతుంది. నేను అర్థమవుతుందండి, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నానా, తప్పుగా మాట్లాడుతున్నానా? కరెక్టే కదా. వారు వస్తే ఏమవుతుంది? వారిది అవుతుంది. వారు తీస్తే ఇంట్లోపలికి వచ్చి మొదలుపెట్టి కాపురం మొదలుపెట్టి సంపాదిస్తే అది ఎవరు అవుతుంది? మనది అవుతుంది. చాలామంది అదే అట్రాక్షన్స్ చూసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. లోతు కూడా ఇదే పనే చేశాడు. అట్రాక్షన్ చూసి యోర్దాను నదికి అవతల పోయి కాపురం పెట్టాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో అగ్ని చేత ఆ పట్టణాన్ని దేవుడు దుమ్ము దూల్చిపెట్టాడు. అన్నీ పోయినాయి. అంటే మనిషి చూసే చూపు అది ప్రకాశమయంగా ఉండాలి, అది వెలుగ్గా కనపడాలి. బైబిల్లో రాయపడింది, కన్నులు ప్రకాశము చూచుట హృదయముకి సంతోషకరము. మనం ఎల్లప్పుడూ మంచి వాటిని, మంచిది మనం చూస్తే మన హృదయం ఎప్పుడు కూడా ఎట్టుంటుంది? సంతోషంగా ఉంటుంది. అది మనం నేర్చుకోవాలి. మంచి వాటిని చూసేదానికి మనం నేర్చుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది, చూడండి, నేను చదువుతాను. కీర్తనలు రాసిన గ్రంథం 89వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదవండి. కీర్తనలు రాసిన గ్రంథం 89వ అధ్యాయము
15వ వాక్యాన్ని చదవండి. ఓకే 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 ఇందులో రాయబడినట్లుగా మనం తెలుసుకోవలసిన ఆ చక్కటి మాట, ఆ చక్కటి విధానమైన ఆ మాటను మనము ఇంకొకసారి ఆ మాటను చదివి వినిపించమా? ఓకే ఓకే అంటే అందులో రాయబడినట్లుగా ఆ మాటను మనం ధ్యానం చేయాలి. వారు దేవుని ఒక ప్రకాశమైన ఆ వెలుగుని ఏం చేస్తున్నారంట? చూస్తున్నారంట. ప్రకాశమైన వెలుగుని వారు చూస్తున్నారంట. మనం ఎంతమంది అలాంటి ప్రకాశమైన వెలుగుని మనం చూడగలుగుతున్నాం అన్నది మనం ఆలోచన చేయాలి. ఎంతమంది అలాంటి వెలుగు చేత మనం నింపబడుతున్నాం? ఎంతమంది ఆ వెలుగుని మనం చూస్తూ ఉన్నాం? ఈనాటి వరకు ఆ వెలుగు మయంలో మనం ఎంతమంది ఉంటున్నాం అన్నది మనం ఆలోచన చేయాలి. మరి నేను కూడా చదివేస్తాను, ఒకసారి మీరందరూ గమనించండి. వాక్యంలో రాయబడినట్లుగా శృంగార ధ్వనులు నిరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖ కాంతిని చూసి వారు నడుచుకొనుచున్నారు. అంటే దేవుని ఒక ముఖ కాంతి, ఆ వెలుగుని, ఆయన ప్రకాశమైన సూర్యంత బ్రహ్మం, సూర్యంత సౌందర్యం కలిగిన వాడు. ఆయన వెలుగుని మనం ఏం చేయాలంట? చూడాలంట. ఎంతమంది మనము అలా చేస్తున్నాం? చాలామంది అన్యులు ఉన్నారు, ఉదయాన్నే లేచి సూర్యుని దర్శనం చేస్తారు. ఓకే, ఆ సూర్యుని కలుగు చేసిన మన యేసయ్యని మనం ఏం చేస్తున్నాం? ఆయన ముఖ దర్శనం మనం చేస్తున్నాం. ఆ సూర్యుని కలుగు చేసిన దేవుడు ఎంత గొప్పోడో అన్నది మనం అనుకోవాలి. బైబిల్ రాయబడినట్లుగా యెహోవా నీ ముఖ కాంతిని చూసి వారు నడుచుకొనుచున్నారు. అంటే ప్రకాశమైన దేవుణ్ణి మనం చూడాలి. ఎవరిని చూడాలి మనం? దేవుని ముఖాన్ని. మన దేవుడు ఎవరు? వెలుగు. మన దేవుడు ఎవరు? తేజోమయుడు. మన దేవుడు ఎవరు? జ్యోతిమయుడు. మన దేవుడు ఎవరు? ఆయన వెలుగుమయం కలిగిన, కాంతి కలిగిన వాడు. అంత ప్రకాశమైన దేవుని ముఖము మనం ఏం చేయాలి? అది చూడాలి. ఎంతమంది మనము ఆయన ముఖాన్ని మనం చూస్తున్నాం? ఆయన సౌందర్యం కలిగిన ఆ ముఖాన్ని చూస్తున్నాం? ఆ ప్రకాశమైన ఆ ముఖాన్ని మనం ఎంతమంది చూస్తున్నాం? ఆయన ముఖాన్ని మనం చూసేది మనం నేర్చుకోవాలి. చాలామంది అది చేయరు. దేవుని ముఖాన్ని మనం దర్శించుకోవాలి. మన లోకంలో ఎవరెవరో ముఖాలు దర్శిస్తున్నాం. క్రొత్త ముఖాలంతా మనకు పరిచయం అవుతున్నాయి. క్రొత్త వాళ్ళందరూ మనకి ఎదుట వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళల్లో అతి శ్రేష్టమైన ప్రకాశమైన ఒక వెలుగు కలిగిన దేవుని ముఖాన్ని మనం ఏం చేయాలా? దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైన. ఆ వాక్యం వెలుగై ఉండేను. వాక్యం ఏమై ఉందంట? వెలుగై ఉందంట. అప్పుడు ఈ వాక్యాన్ని ఉదయాన్నే మనం చూస్తున్నామంటేనే, ఉదయాన్నే ఈ వాక్యాన్ని మనం చదువుతున్నామంటేనే మనం ఏమిని చూస్తున్నాం? వెలుగుని చూస్తున్నాం, దేవుని చూస్తున్నాం మనం. అప్పుడు వాక్యమే వెలుగైనప్పుడు ఆ ప్రకాశమైన కార్యాన్ని మనం చదివేటప్పుడు మన హృదయంలో మనకి ఎక్కడ లేని సంతోషం వసద్ది. ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? వెలుగంటే ఎవరు? దేవుడు, దేవుని వాక్యం. అప్పుడు ఆయన మనము ముఖము దర్శించుకున్నామంటే మన హృదయంలో ఏం కలుగుతుందంట? సంతోషం కలుగుతుంది. అందువల్ల దావీదు ఒక మాట అంటాడు, నేను నా పడక మీద కూర్చుండి నీ వాక్యాన్ని నేను ధ్యానం చేసేటప్పుడు నాకు క్రొవ్వైన మెదడు దొరికేను. అంటే దాని అర్థం ఏంటంటే పుష్టి కలిగిన సంతోషం, పుష్టి కలిగిన ఆరోగ్యం, పుష్టి కలిగిన జీవితం, అంత సంతుష్టి కలిగిన జీవితం నాకు దొరికిందయ్యా అట్లని అంటాడు. ఎవరో? దావీదు మహారాజు అంటాడు ఆ మాట. అప్పుడు దేవుని ముఖములో మనకేం కనపడుతుంది? సంతోషము, ఆనందము,
అన్నీ కనపడతాయి. కాబట్టి ఆయన్ని మనం ఏం చేయాలా? చూసేది మనం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని చూస్తే మనకు వస్తుందంటే సంతోషం, దేవుని ప్రకాశమైన వాక్యాన్ని, దేవుని ముఖాన్ని మనం ఏం చేయాలి? చూడాలి. చాలామంది అంటారు, ఈరోజు నాకు కాలు దెబ్బ తగిలింది, నీ ముఖం చూసే పోయినా నేను. ఏమంటారు? నీ ముఖం చూసే పోయినా నేను, ఈరోజు నాకు ఇట్లా. నేను ఉదయాన నువ్వు ఎదురొచ్చినవా, నేను పోయిన పని జరగల. ఏమంటారా? నేను పోయిన పని జరగల. అంటే చాలామంది వాళ్ళని వీళ్ళని కాదు, మనం దేవుణ్ణి చూడాలి, ఆయన ప్రకాశాన్ని చూడాలి. అలా చూసుకొని మనం దేవుని సన్నిధిలో మనం కానీ ప్రార్థన చేసుకుంటే మన హృదయాల్లో ఏం కలుగుతుందంట? సంతోషం కలుగుతుందంట. హల్లెలూయా. మళ్ళీ మీరు అక్కడికి వచ్చేయండి, సామెతలకు వచ్చేయండి. దాని కింద ఏముంది? దాని కింద మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. మంచి మాట ఒక మనిషికి పుష్టినిస్తుందంట. ఏమిస్తుందంట? మంచి మాట ఒక మనిషికి పుష్టినిస్తుందంట. అప్పుడు మంచి సమాచారాలు మనం చెప్పేది మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. చాలామంది అలాంటి అలవాట్లు చాలామందికి లేవు. మన బిలీవర్లకే చాలామందికి లేదు అలాంటి బుద్ధులు. నాకు తెలిసి మంచి సమాచారాలని అందించే గుణలక్షణాలు ఉండాలి మన దగ్గర. మంచి సమాచారం. నేను కూడా చూడండి, ఎప్పుడే అర్ధ మాటదా మాట్లాడతాను, ఫుల్ మాట మాట్లాడను. నా దగ్గర అలవాటు అది. అర్ధ మాటదా మాట్లాడతాను, ఫుల్ చెప్పాను నేను. ఎందుకు అర్ధ మాట చెప్తానంటే, ఒకటి అట్టుండొచ్చు ఇట్టుండొచ్చు. మనమంతటి మనమేమో పెద్ద తెలివి కళ్ళోళ్ళమని మనం ఎందుకు అలాగ చేయాలి? అది అవసరం లేదు మనకి. అట్టని అర్ధ మాట చెప్పేవాడిని. అదేవిధంగా మ్యాక్సిమం వీలైనంత వరకు మంచి వర్తమానాన్ని, మంచిది చెప్పాలన్నది ఇష్టపడతాను ఎక్కువగా. లేఖనాలు రాయబడింది, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. అంటే ఆరోగ్యం ఇస్తుందంట. మంచి మాటలు, మంచి వర్తమానము, మంచి కార్యము మన దగ్గర ఉనిందంటే మన శరీరానికి అది వచ్చి ఆరోగ్యాన్ని ఇస్తుందంట. ఒకసారి ఎవరికో ఒకరికి గుండెల్లో నొప్పి వచ్చిందండి. ఏదో యాసిడిటీ అయిందో, లేదా తినింది జీర్ణం కాలేదో ఏదోనండి. ఇక దాన్ని కొంతమంది ఏం చేస్తారు తెలుసా? హార్ట్ అటాక్ వచ్చేసింది అని చెప్పి ఏం చేస్తారు? చెప్పాలి మనకు అలవాట్లే కదా ఇవన్నీ. ఆడాడ బోర ఊదేది, అందరికీ చెప్పేది, అందరూ అయోమయమని అనుకుని రావటం. అలాగ చెప్పకూడదు. మనం ఒక విషయము క్లియరెన్స్గా తెలిస్తేనే, అది కరెక్ట్గా అర్థమవుతుందా, మనం ఏం చేయాలా? అది చెప్పాలి. ఇప్పుడు మా చెల్లి జ్యోతి చనిపోయినప్పుడు రకరకాలుగా చెప్పారని వినపడినా నేను. చాలామంది రకరకాలుగా చెప్పారు. ఒకరు అంటారు పై నుంచి కింద పడింది, ఒకరు ఏనా పడిందంట అని, ఒకరు వచ్చి ఇంట్లో చంపేశారు అట్లని అన్నారు. ఓకే, ఇంకొంతమంది ఒక్కొక్కరు రకరకంగా చెప్పారు. నేను వెళ్ళి పోస్ట్ మార్టం చేయించినాను. నేను చెప్పినాను, ఎందుకు చనిపోయిందో నాకు తెలియాలి, కాబట్టి పోస్ట్ మార్టం చేయండి అట్టని చెప్పాను. ఆ ఇంట్లో ఉండే వాళ్ళు ఒప్పుకోలేదు. నేను కావాలనే చేయించాను. వాళ్ళ తర్వాత నాకు తెలిసింది, ఆ అమ్మాయికి 3 బ్లాక్లు ఉన్నాయి లోపల. దాంట్లో ఒకటి బస్ట్ అయింది. బస్ట్ అయిన వెంటనే ఆ పాప చనిపోయింది. నా దగ్గర ఆ రిపోర్ట్ కాత్యం ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ కాత్యం ఉంది. అయితే చెప్పేవాళ్ళు ఎట్ట చెప్పారు దాన్ని, బయట ఎట్ట తీసుకెళ్ళిపోయారు దాన్ని, ఏ విధంగా తీసుకెళ్ళిపోయారు ఏంటండి. మనం ఒక వార్త చెప్పాలంటే అది క్లియరెన్స్గా తెలుసుకొని అర్థం చేసుకొని అట్లా తర్వాత కబురు పెట్టలే. కానీ బయట లేనిపోయిన అన్నీ కల్పించుకొని అదొక రకంగా గాయించుకొని, ఆంధ్రలో అంటారు గాయించుకొని, ఊగించుకొని, నీ అంతటా నువ్వేం చేయకూడదు, బయట
బోర ఓదకూడదు. ఎందుకంటే నువ్వు చెప్పే సమాచారం మరొకరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, కొందరికి బలం ఇవ్వాలి. మా నాన్న కూడా ఎన్నో మార్లు ఆయన రకరకాలైన సమస్యలకి వెళ్ళిపోయాడు. ఇక నేనేం బతుకుతాను లేరా అన్నాడు. నాకు తెలిసి ఒక 13 సంవత్సరాలుగా ఈ మాట అప్పుడప్పుడు అంటాడు ఆయన. నేను అనేటప్పుడల్లా, ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడల్లా ఏమంటాను తెలుసా? ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, ఈ మందులు వేసుకో సరిపోతుంది, కాస్త తిను, రెస్ట్ ఎత్తుకో, నీకేం కాదు అటనివ్వండి. ఏంటంటే అయ్యయ్యో నీకేమో అయిపోతుందంట, నీకేదో వచ్చిందంట అటంటే ఆ ఉన్న కాస్త ప్రాణం కూడా ఏమవుతుందండి అది. చాలామందికి మన వాళ్ళకి అలవాట ఉంది, చాలామందికి మంచి సమాచారం చెప్పేది కొందరికి అలవాట లేదు. ఒకసారి నేను ఒకరికి నీళ్లు పట్టండి అని చెప్తే వాళ్ళు ఏం చేయాలి, పట్టి మంచి వర్తమానాన్ని నాకు ఇవ్వాలి. వాళ్ళు ఆ వర్తమానం ఇలా నాకేం వర్తమానం ఇచ్చిందంటే, మా పిల్లోడే చేయాలా, ఇంకెవరు మీ ఎంతమంది వస్తున్నారు కుమారమ్మ పిల్లల అన్నారు. అర్థమవుతుందండి మీకు చెప్పేది? నేను వర్తమానం అనేది నేను అప్పుడే నేను అనుకుంటాను, మనలాగా అంత ఫ్యూరికేషన్స్ పీపుల్స్ కాదురా వీళ్ళు. మనం పరుగులు తీసాం, కష్టపడాం, ఎంతో ప్రయాసపడాం, అందువల్ల దేవుడు ఈ స్టేజ్కి మనల్ని తీసుకొచ్చాడు. ఓకే, మనల్ని ఈ స్టేజ్కి రావాలంటే ఊరికి రానవద్దు, అందరూ 4 ముక్కలు చదువుకుంటే రానవద్దు. దేవుని అనుగ్రహం, దేవుని కృప. ఎప్పుడే దేవుడికి వచ్చి ఒకటి తెలుసండి, సోంబేరుని దేవుడి సేవకు పిలవడు. సోంబేరుని తిని పండుకునే వాడిని సేవకు రమ్మండు. మా దగ్గర ఏమీ లేనప్పుడే, 2 రూపాయలు లేనప్పుడే యేసుతో టీవీగా నపోదమా, అడ్డుగా వచ్చురైన గెల్వను, యుద్ధనాంబూలతో పోదమా, రాజు సైన్యమందు చేరను అట్ట పరిగెత్తినాం మేము. కానీ పద ఎవరు చూసుకో, ఎవర్రా మనల్ని ఆపగలిగినాడు? దిస్ గాడ్ ఒక 2 రూపాయలు లేకపోయాడు నాకు. అప్పుడు నేను పరుగులు తీసిన. అర్థమవుతుందండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక్కడు శోధించబడిన తర్వాత, శుద్ధ సువర్ణమైన తర్వాత బంగారు బయటకు వస్తుంది. అట్లా దేవుడు శోధించేంత వరకు మనం ఏం చేయాలి? గట్టిగా నిలబడుకోవాలి. దాంట్లో దేవుడు మనకు పరీక్ష పెడతాడు, ఆకలి దప్పులు ఇస్తాడు, అద్దె గట్టినివ్వడు, కరువులు రంపిస్తాడు, రోగాలు రంపిస్తాడు, సమస్యలను ఏర్పాటు చేస్తాడు. ఏది అనుకూలంగా జరగవు, అన్ని వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. ఒక మనిషి కన్ఫ్యూషన్ అయిపోయి, మనసు ఇరిగిపోయి వద్దురా అన్న ఆలోచన అంతవరకు వచ్చేంతవరకు ఈ మనిషిని ఏం చేస్తాడు? శ్రమ పెడతాడు. దాంట్లో గట్టిగా మనం ఏం చేయాలా? నిలబడాలా. అప్పుడు ఆ నిలబడుకునే ఆ విధం అనేది దేవుడు చూస్తాడు మన దగ్గర. ఆ నిలబడుకునే ఆ కార్యాన్ని చూస్తాడు. ఆ కార్యాన్ని చూసినా దేవుడు ఏం చేస్తాడు? తన పనిని తనకేం చేస్తాడు? అప్పగిస్తాడు. అప్పుడు మనం చూడండి, ఎప్పుడు కూడా ఒక వర్తమానం చెప్పేటప్పుడు అది శుభవార్తగా మనం ఏం చేయాలా? చెప్పేది నేర్చుకోవాలి. నాకు తెలిసి నేను ఎప్పుడన్నా వచ్చి నేను పాస్టర్ దగ్గర అంటా ఉంటాను, నువ్వు నాకు పని చెప్పినవా, దాన్ని క్లియరెన్స్ చేసి చెప్తాను ఏమంటాను? హలో ఎట్టున్నారా? క్లియరెన్స్ చేసి చెప్తా. అది కుదరదు, అది అవ్వదు, అది ఎట్ట జరుగుతుంది, అది ఎట్ట వీలవుతుంది అని. ఎప్పటికే ఒక సమాచారాన్ని మనకు ఒకరు ఇచ్చారంటే దాన్ని మనం సంపూర్తిగా చేసి వారికి మనం ఏం చేయాలా? కబురు పెట్టాలా. అలా కబురు పెట్టేది మనము నేర్చుకోవాలా. ఇప్పుడు తాగేదానికి నీళ్ళు లేవండి. ఒకరు సేవకి వెళ్ళారు, తాగేదానికి నీళ్ళు. నాకు ఫోన్ చేస్తుండ్రు చెన్నైకి, అన్నా తాగేదానికి కూడా నీళ్ళు లేవన్నా అంటున్నారు. నేనే ఇక్కడ చెన్నై నుంచి బండి వేసుకొని వచ్చి క్యాన్లు అవుతుందండి. ఏంటంట్రా ఇట్లాంటి ఫోన్లన్నీ నేను వినున్నాను, అందువల్ల చెప్తున్నాను నేను మీకు. ఇలాంటి సమాచారాలన్నీ వినున్నాను నేను. తాగేదానికి కూడా నీళ్ళు. మనం ఏం చేయాలా?
ఇది ఊరు. ఏదో ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక సొమ్ము నీళ్ళు అడుక్కొని తాగి, ఒక బింది నీళ్ళు అడుక్కొని మనం పెట్టుకొని దాన్ని ఉపయోగిద్దాం అన్న మైండ్ సెట్ రాకుండా ఫోన్ కాల్స్ చేసేది ఏమో మంచి వర్తమానం. అదే మిమ్మల్ని అడుగుతున్నా, మంచి వర్తమానం కానే కాదు. ఒక సేవకుడి దగ్గర ఉంటే ఆ సేవకుడి దగ్గర ఉంటున్న టాలెంట్ని దొంగలియాలి. ఒక సేవకుడి దగ్గర ఉంటున్న తెలివితేటని దొంగలించుకోవాలండి మనం. ఆ సేవకుడికి ఈ తెలివితేటని ఎవరు ఇచ్చారు తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్ గ్రంథం ఆ సేవకుడికి ఇచ్చింది ఆ టాలెంట్ని. ఇప్పుడు అందులో నుంచి మనం ఏం చేయాలా? దాన్ని తీసుకోవాలి, దాన్ని బయటికి తెచ్చుకోవాలి మనం. అట్లా నేను కూడా ఎంతోమంది దైవజనుల యొక్క అనుభవాలు చూసి, అనుభవాలు నేర్చుకొని, వాళ్ళ దగ్గర ఉంటున్న టాలెంట్ అయిన విషయాలను నేర్చుకొని నా పరిచర్లో ఇట్లా నేను ఉపయోగించుకుంటా కూడా ఉన్నాను. ఓకే, అంటే జ్ఞానం ఒక అబ్బింటి సొమ్మేం కాదు, అది దేవుడిది. జ్ఞానానికి మూలం ఎవరు? దేవుడు, యేసయ్య. అప్పుడు యేసయ్య దగ్గర మనం ఏం చేయాలా? దాన్ని పొందుకోవాలి, పొందుకొని దాన్ని మనం సంపాదించుకోవాలి. అప్పుడు చాలామంది చూడండి, వర్తమానము మంచి సమాచారం ఎముకలకు పుష్టిని ఇచ్చును. ఇప్పుడు కడుపులో బిడ్డకి ఏదైనా అయిందనుకోండి, దాన్ని పోయి అట్నే పోయి గుసగుసలు ఆడుకుంటా, వాళ్ళ ముందే కొందరు గుసలు ఆడుతారు. మంచోళ్ళు అయితే ఏం చేస్తారు? బయట పండి. ఎప్పుడు చూసినా అదే పని. ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అట్లా అని చెప్పి భయపడిపో, ధైర్యంగా ఉండు, ఏమవుతుంది? మన దేవుడు గొప్పోడు అమ్మ, మన దేవుడు మేలు చేస్తాడమ్మ. అట్లని మంచి సమాచారాలు చెప్పి ధైర్యపరిచి వాళ్ళని ఆదరించే గుణ లక్షణాలు చాలామందికి లేవు. ఏదో ఒకటి కష్టపెట్టి వాళ్ళని బాధ పెట్టి ఉన్న కాస్త మాస్త ప్రాణాన్ని కూడా తీసేసే మనుషులు చాలామంది భూమి మీద ఉన్నారు, తీసేసే వాళ్ళు ఉన్నారు. మీకంటే నేను కూడా ఎంతో నొచ్చుకొని నా జీవితంలో నేను ముందుకొచ్చి ఉన్నాను. ఒక ఆయన అన్నాడు, వాడి ఇంట్లో 2 చైర్స్ లేవు కూర్చోటానికి, వాడిని నమ్మి నేను ఎట్ట పిల్లనిచ్చేది అన్నాడు. అది నాకు ఎంత అవమానం, ఎంత అవమానం. అది 450 రూపాయలు పెట్టుకొని పరిచయం చేస్తాడంట నెల అయితే. నా కూతుర్ని ఎలా సాగుతాడన్నారు, నా కూతుర్ని ఎలా సాగుతారన్నారు. నాకెంత బాధ అది. నేను నిజం చెప్పిన, యథార్థవంతునే కాబట్టి నాకు వచ్చే కానుక చెప్పాను. నాకు వచ్చేది నెలకు 450 రూపాయలు అన్నా. నేను అబద్ధికున్నైతే హెచ్చులు చేసి ఉంటాను. నేను యథార్థవంతుని కాబట్టి నేను కరెక్ట్గా చెప్పాను. అలా చెప్పడం వల్ల నేనైనా ఓడిపోయినానా? నేను అట్నే ఉండిపోయినానా? లేదు. లక్షణంగా ఏసీ ఉంది మా ఇంట్లో, ఏసీలో వండుకుంటున్నాం. దేవుడు ఇచ్చాడు ఆ కృపని, ఆ లైఫ్ని దేవుడు ఇచ్చాడు. ఎట్లా ఇవన్నీ కుదిరినాయి? యేసయ్య వల్ల మనకు అనుగ్రహించబడుతున్నాయి ఇవన్నీ. అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు. చాలామంది అట్లా నొచ్చుకునే విషయాలను చెప్పి కొందరిని ఏం చేస్తారు? బాధ పెడతారు. ఒకసారి పాస్టమ్మ దగ్గర కూడా ఎవరో అన్నారంట, ఇంట్లో భీము అయిపోయినాయి, 2 వచ్చారన్నాడు అన్నారంట. ఏమన్నారంట? భీము అయిపోయినాయి. నాకు తెలిసి సేవలో నేను వచ్చిన కాలం నుండి నేను ఏ గుమ్మం దగ్గర నిలబడుకొని నా కష్టమని నేను ఇంతవరకు నిలబడింది లేదు. మీరెవరన్నా ఒకటి చెప్పండి చాలు. యాడైనా ఎక్కడైనా ఎక్కడైనా ఏ పాస్టర్ దగ్గరైనా ఎక్కడ ఏ ఇంట్లో నేను సేవకు వచ్చిన కాలం నుండి ఏ గుమ్మం దగ్గర నిలబడుకొని నా కష్టము ఒక 100 రూపాయలు ఇవ్వండి అని అడిగింది లేదు. ఎంతవరకు అలా రియల్గా చెప్తున్నాను మాటలు. లాక్డౌన్లో కూడా కష్టం చెప్తానే కానీ మీరు నాకు పంపించండి, వెయ్యండి, ఇయ్యండి అన్న మాట లేదు. కష్టం చెప్పుకుంటాను. నేను కష్టంతో బ్రతికేది నేర్చుకున్నాను, ఉన్న వాటిని పెట్టుకొని జీవితాన్ని గడిపేది నేర్చుకున్నాను. అప్పుడు కొందరు మనల్ని ఏం చేస్తారంటే బాధపరిచే మాటలు అంటారు. కరెక్ట్గా నాకు యవ్వన వయసు, అప్పుడు యవ్వన వయసులో ఒక బ్రదరు నేను ఇద్దరం కరపత్రులు పరిచయం చేస్తాము.
ఆ రోజుల్లో ఇంట్లో నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువ, ఎందుకంటే నేను సేవకు వచ్చేసిన, ఉద్యోగం లేదు, ఇంట్లో ఉండేవాళ్ళు నాకు విరోధులు, శత్రువులు అయిపోయారు. సేవని వీడు తిరుగుతున్నాడు రాని. ఓకే, సొసైటీలో మనకి అంత ఇంత మర్యాద అంత ఉంది, ఎందుకంటే వాళ్ళు కూడా యవ్వన వయసులో ఈడేంట్రా సంఘం లేదు ఏం లేదు, వీడు సైకిల్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడని వాళ్ళు ఒక పక్క. ఓకే, ఇప్పుడు ఇట్లా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉండేవి. నేను ఆ బ్రదర్ ఇంటికి వెళ్ళి అన్న వెళ్దామన్నా అనే లేక వాళ్ళ భారీ కోపం వచ్చి అనింది, తమ్ముడు ఎందుకు మా ఇంటికి ఊరికి వస్తావు అనింది. ఏమక్క అన్న, నువ్వు వచ్చినప్పుడల్లా టీ తెప్పిమంటుంట మా ఇంటి ఆయన, ఇక మీద మా ఇంటికి రాబాక అనింది. సేవలు ఎంత 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 బలమైన గాయం అది. ఈరోజు నేను సేవకులకి నెలకు అన్నం పెడుతున్నాను. చప్పలు కొట్టండి. ఈ రోజుల్లో సేవకులకి అన్నం పెడుతున్నా నేను నెలకి. నా సొంత పరిచయలు నేను సంపాదించిన డబ్బులు అవి. ఎవరో స్పాన్సర్లు ఇచ్చింది కాదు, ఎవరు నాకు దాన ధర్మాలు చేసింది కాదు, నా కానుక డబ్బులు అవి. నెలకు భోజనం పెడుతున్నా సేవకులకి, కానుక ఇచ్చి పంపుతున్నా దైవజనులకి. ఒక రోజుల్లో ఒక టీ కోసం ఒకరు తరిమేశారు నన్ను, మా ఇంటికి రాబాకయ్యా అన్నారు. నువ్వు వచ్చినప్పుడల్లా మా ఆయన టీ దామంటాడు. అప్పుడెంత? ఒక కప్పు టీ 7 రూపాయలే. ఒక కప్పు టీ ఎంత? 7 రూపాయలే. అప్పుడు ఇన్ని మనకి నొచ్చుకునే మాటలు ఎన్ని విని ఉన్న రోజులు కలవు, ఎన్ని భయంకరమైన రోజులు కలవు. అయితే వాక్యంలో రాయబడింది, మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును. కాబట్టి చాతనైనంత వరకు మీ ఇంట్లో అందరితో కూడా మంచిగా మాట్లాడేది నేర్చుకోండి. బలహీనతలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. ఎంతవరకు వీలైనా ఆరోగ్యకరమైన మాటని, రెఫరెన్సులు ఉండే బోల్డ్ అని ఉండే, అన్నీ చెప్పటానికి టైం లేదు, చాలా రెఫరెన్సులు రాసి ఉన్నాయి నా దగ్గర పెట్టుకొని ఉన్నాను. కాబట్టి చాతనైనంత వరకు మనం ఏం చేద్దాం, మంచి వర్తమానాన్ని మనం చెప్పేది నేర్చుకోవాలి. అయ్యా నువ్వు కర్తవు నాయనా, దేవుడు చేస్తాడయ్యా, దేవుడు నీకు ఇస్తాడయ్యా, దేవుడు మేలు చేస్తాడయ్యా, ప్రార్థన చేద్దామయ్యా, నేను చేస్తానయ్యా. అలాంటి మాటలు ఎక్కువగా ఉపయోగించేది మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. అలాంటి కార్యాలు మనం చెప్పేది నేర్చుకోవాలి. నాకు తెలిసి నేను ఎంకరేజ్మెంట్ అయిన మాటలు విని ఎన్నో సంవత్సరాలు అవుతుంది. నేనుదా ఇతరులకి ఎంకరేజ్ చేస్తున్నాను, కానీ నన్ను ఎవరన్నా ఎంకరేజ్ చేసేటట్లుగా నేను చూసేది కష్టం. అయితే సేవలో సపోర్టింగ్గా ఒక ఇద్దరు ముగ్గురు పీపుల్స్ ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు వాళ్ళు చర్చ్కి వచ్చేది, 2-3 పీపుల్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఏం అనౌన్స్మెంట్ ఇచ్చినా టక్కున దాన్ని చేసేవాళ్ళు, టక్కున దానికి చేతులు ఎత్తేవాళ్ళు, టక్కున ఆ కార్యక్రమాన్ని ముగించేవాళ్ళు. అంటే ఇది ఇంప్రూవ్మెంట్ మనల్ని అండగా ఉండి దాన్ని కొనసాగించారు. వాళ్ళు లేకపోయినా ప్రభు ఏం మనల్ని అలాగనే వదిలేలా, ఇంకా బలంగానే అన్నీ దేవుడు చేస్తున్నాడు. అనుకున్న రీతిగా అన్ని బలంగా ప్రభు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఏదో ఒక మనిషిది కాదు కదా పరిచర్య, ఇది దేవునిది. కాబట్టి ఆయన కార్యాలు ఆయన ఏం చేస్తాడు, నూతనపరచుకుంటూ తీసుకెళ్ళి వెళ్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక వర్తమానాన్ని ఇతరులకు మనం చెప్పేటప్పుడు మనం మంచిగా దాన్ని సమాచారాన్ని అందించే బిడ్డలుగా మనం ఏం చేయాలి, ఉండాలి. ఇతరులని నొప్పించేది, బాధ పెట్టేది, ఇతరులు విమర్శించేది, ఇతరులకి అనేక రకాలుగా కష్టం పెట్టే మాటలు మనం ఏం చేయకూడదు, ఉచ్చరియకూడదంట. బైబిల్ రాయబడింది, మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును. ఓకే, నేను ఒక చరిత్ర రాసి పెట్టాను, చెప్పేదానికి టైం లేదు. ఆ రోజుల్లో రాజులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఎవరన్నా చనిపోయినా ఏదన్నా జరిగినా ఆ వార్తను డైరెక్ట్గా తీసుకుని వచ్చి చెప్పకూడదు, చంపేస్తారు. మీకు అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? అది వేరే రకంగా చెప్పాలే కానీ స్ట్రైట్గా డైరెక్ట్గా కొట్టేయకూడదు.
ఆ రోజుల్లో ఉండే రాజుల దగ్గర ఉండే అలవాటు. అప్పుడు మనం కూడా ఆ రోజుల్లో ఉండే రాజు దగ్గరే మనం ఇట్లా చెప్పాలని రూల్ ఉన్నప్పుడు మనం మన వ్యక్తిగతమైన జీవితంలో కూడా మనం ఏం చేయాలి? కరెక్ట్గా మనం చెప్పేది నేర్చుకోవాలి. కాబట్టి ఎప్పుడే మంచి సమాచారాల్ని ఉపయోగించండి, మంచి చెప్పండి. బిడ్డలకు కూడా మంచి చెప్పి మనం నేర్పించాలి, మంచి నేర్పించాలి. రెండు ఉండాలి. చెడ్డది కూడా మనం చెప్పాలి. ఇలాంటివి ఉంటే పరిస్థితులు అయితే మంచిది ఎక్కువ నేర్పించినామంటే బిడ్డలు ఏమవుతారో మంచి అలవాట్లు పెరుగుతారు, మంచి విధానాల్లో ఎదుగుతారు. కాబట్టి మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును అంటే ఆరోగ్యాన్ని ఇస్తది. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు మనం వినే మాటలు కూడా ఎట్టుండాలి? మంచిగా ఉండాలి. వినే మాటలన్నీ కూడా ఎట్టుండాలి? మనం మంచిగా ఉండాలి. ఎవరన్నా మనం తిడితే ఎట్టుంటుందండి? మన హృదయం అంతా ఒక మాదిరి అయిపోయి అదే ఆలోచన, అదే ఫీలింగ్, అదే కార్యాల్లో మనం దిగిపోతూ ఉంటాం మనం. అయితే మంచి మాటలు కానీ మనం విన్నామంటే మనం పుష్టిగా ఆరోగ్యంగా నెమ్మదిగా మనకి ఉంటుంది. దానికని పొగడమని చెప్పాలా, మంచి సమాచారాన్ని మనం ఏం చేయాలా? మాట్లాడాలి. అది మన దగ్గర ఎప్పుడు కూడా మన జీవితంలో ఉండాలి. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరు తలలోంచుదాం, ప్రార్థన చేద్దాం. అందరం తలలోంచి ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర మనం అడుగుదాం, ప్రభువా నా కళ్ళు ఎప్పుడు మంచి వాటిని చూసి ప్రకాశమైన నీ వెలుగును చూసే కృపయ్యయ్యా. నీ వాక్యం వెలుగై ఉంది, నీ వాక్యాన్ని నేను చూడాలయ్యా. నా వాక్యం వెలుగై ఉన్నది, అది చీకట్లో ప్రకాశాన్ని ఇస్తదని మీ వాక్యం చెబుతుంది. కాబట్టి నేను నీ ముఖం చూడాలి నాయన. నీ ముఖం నేను దర్శించుకున్నానంటే, నీ ముఖాన్ని నేను చూసుకుంటే నా హృదయంలో సంతోషం వస్తుందయ్యా. ఆ సంతోషమైన జీవితం నాకు, ఆ సంతోషమైన జీవితం, నెమ్మదైన జీవితం నాకు దయచేయండి. నేను ఎల్లప్పుడూ మంచి వాటిని చూసేది నాకు నేర్పించాయి. చెడ్డది వద్దు నాయన, పాడైంది వద్దు నాయన, వ్యర్థమైనది వద్దు నాయన. దావీదు అన్నట్లుగా వ్యర్థమైన వాటి వైపు నా చూపు పోకూడనట్లు నన్ను త్రిప్పివేయము అన్నాడు. వ్యర్థమైన వాటి వైపు నా హృదయం పోకుండా నన్ను త్రిప్పివేయము అన్నాడయ్యా. అట్లా నన్ను తిప్పునాయన. నా కళ్ళు ఎల్లప్పుడూ నిన్నే చూడాలి, నీ వాక్యాన్నే చూడాలి. అప్పుడు నా హృదయము సంతోషము చేత నిండుతుంది నాయన. నేను వాళ్ళని వీళ్ళని చూశానంటే నాలో వ్యసనాలు వస్తాయి, అసూయ వస్తుంది, నాలో లేనిపోయిన ఆశలు, కోరికలు వస్తాయి. నేను ఎల్లప్పుడూ అందరినీ మంచిగా చూసేది నాకు నేర్పించు. అందరు నా తోపుట్టు వారని, నా సహోదరులని, నా అన్నదమ్ముళ్ళని, మేమందరము క్రీస్తు ప్రేమ చేత అంటకట్టబడిన వాళ్ళమని ఆ బంధకాన్ని మీరు నాకు అయ్యా. మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. సొలొమోను జ్ఞానికి ఈ మంచి వర్తమానాన్ని మీరు ఇచ్చారు. నీ కన్నులు ప్రకాశాన్ని చూసిందంటే నీ హృదయం సంతోషంగా ఉంటుందని చెప్పించారయ్యా. అలా ప్రకాశమైన వెలుగు చేత నేను నింపబడి నా హృదయం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేది నాకు నేర్పించయ్యా. అది ఎలాగ నాయన? మంచి మాటలు మాట్లాడేది నాకు నేర్పించు. ఇతరుల్ని గాయపరిచి, ఇబ్బంది పరిచి, ఇతరుల్ని భయపెట్టి, ఇతరుల్ని ప్రభువా అవమానపరిచి నొప్పించే మాటలు నాలో తీసేయ్యా. మంచి సమాచారాలు ఎముకలకి పుష్టి అని రాయపడి ఉంది, అంటే ఆరోగ్యం అని రాయపడి ఉందయ్యా. అలాగ నేను ఎల్లప్పుడూ మంచి సమాచారాలు వినాలి, మంచి సమాచారాలు చెప్పాలయ్యా. అట్లా నన్ను మార్చు ప్రభువా. అప్పుడు నాకు పుష్టి కలుగుతుంది నాయన, నాలో సంతృష్టి కలుగుతుంది అయ్యా. ఆ కృప నాకు దయచేయి నాయన, ఆరోగ్యాన్ని నాకు దయచేయి ప్రభు.
నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ పైకి లేచి పడుకున్నట్లయితే ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.